హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మనం ఈరోజు కరివేపాకుని ఉపయోగించి ఎలాంటి వ్యాధులను తగ్గించుకోవాలో, అలాగే కరివేపాకు ఉపయోగాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ కరివేపాకు చెట్టు మన ఇంట్లో ఉంటే ఒక పెద్ద హాస్పిటల్ మన ఇంట్లో ఉన్నట్టే. ఈ కరివేపాకు జీర్ణ సమస్యలను తగ్గేలా చేస్తుంది. కడుపులో గ్యాస్, అజీర్ణం ఇలాంటి జీర్ణ సంబంధిత సమస్యలను తీర్చడానికి ఈ కరివేపాకు బాగా ఉపయోగపడుతుంది అని అధ్యయనంలో తేలింది. అలాగే ఆహారంలో చక్కెరని నియంత్రించడానికి కరివేపాకు ఉపయోగపడుతుంది. షుగర్ ఉన్న వాళ్ళకి ఈ కరివేపాకు మంచి ఉపయోగకరంగా ఉంటుంది అని పరిశోధనలో తేలింది. కరివేపాకు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఈ కరివేపాకు స్కిన్ తాలూకు హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తున్నట్లుగా అధ్యయనంలో తేలింది. దీంట్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి హాని చేసే ఫ్రీ రాడికల్స్ని నిరోధించి చర్మపు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని తేలింది. అలాగే హెప్టో ప్రొటెక్ట్ యాక్షన్ని కూడా దీనికి ఉంది. కాలేయపు ఆరోగ్యాన్ని కూడా సంరక్షిస్తుంది. అనేక అధ్యయనాల్లో కరివేపాకుని వాడడం ద్వారా కాలేయాన్ని రక్షించుకోవచ్చు అని తేలింది. లివర్ యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది అని తేలింది. సూక్ష్మజీవ నిరోధక లక్షణాలు కూడా దీనికి ఉన్నాయి. అంటే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు దీనికి ఉన్నాయి కాబట్టి ఇన్ఫెక్షన్తో పోరాడడానికి ఇది సహాయపడుతుంది. అలాగే అతి ముఖ్యమైనది నాడీ వ్యవస్థను రక్షిస్తుంది. అలాగే మెదడు ఆరోగ్యాన్ని కాపాడుతుంది, అనుకూలంగా ఉంటుంది అని పరిశోధనలో తేలింది. ఈ కరివేపాకు ఆకలిని నియంత్రిస్తుంది. మన పెరటులో ఉండేటటువంటి కరివేపాకు చెట్టు గాలి కూడా మనకు మంచి ఆరోగ్యాన్ని తెచ్చిపెడుతుంది. వాతావరణంలో కాలుష్యం ఈ మధ్య పెరిగిపోతుంది. ఈ పొల్యూషన్ ఎక్కువగా ఉన్న చోట కరివేపాకు మొక్కని నాటితే ఆ విషవాయువుల ప్రభావం తగ్గుతుంది. ఈ కరివేపాకు అన్ని భాగాలు ఉపయోగపడతాయి. వేరు, బెరడు, గింజలు ఇలాగా అన్ని భాగాలు ఉపయోగపడతాయి. శరీరానికి, పొట్టకి, ప్రేగులకి అన్నింటికి కూడా ఇది చక్కగా బలాన్ని ఇస్తుంది. కరివేపాకుని మెత్తగా దంచి రోజు అన్నంలో మొదటి ముద్దగా తింటూ ఉంటే అధికంగా పోసే చెమట పోయడం సమస్య, చెమట దుర్వాసన రావడం అనే సమస్యలు తగ్గిపోతాయి. అమీబియాస్, ఎలర్జీ, ఉబ్బసం విపరీతంగా ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటికి చక్కటి పరిష్కారం ఈ కరివేపాకు. నిమోనియా, బ్రైకియాటిస్ ఇలాంటి ఊపిరితిత్తులలో నిమ్ము చేరేటటువంటి వ్యాధులతో బాధపడుతూ ఉంటే, అలాగే ఎలర్జీ వ్యాధులు, ఉబ్బసం, అమీబియాస్ ఇలాంటి వ్యాధులలో ఆ జీర్ణాశయం లోపల మ్యూకస్ పొర ధ్వంసమవుతుంది. జీర్ణశక్తి దెబ్బతింటుంది. ఇలాంటి సందర్భాలలో ఒక్కసారి విరోచన బద్ధకం, ఇంకొకసారి అతిగా జిగట విరోచనాలు అవుతూ ఉండడం, అప్పుడు ఆ ప్రేగులలో పలుకులు దింపినట్లుగా, గుణపం దింపినట్లుగా విపరీతంగా అనీజీగా ఉంటుంది. అలాంటి పరిస్థితులలో ఈ కరివేపాకుని మీరు వాడుకోవచ్చు. ఎలా వాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వీటితో చేసినటువంటి పొడిని అన్నంలో కానీ, మజ్జిగలో కానీ, టిఫిన్స్లో కానీ కలిపి తీసుకుంటూ ఉంటే జిగురు పడడం తగ్గుతుంది. విరోచనం ఫ్రీగా అవుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. తిన్నది వంట పట్టడం అనేది సాధ్యమవుతుంది. చాలా మందిలో అమీబియాస్ అనే వ్యాధి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అమీబియాస్ వ్యాధిలో మజ్జిగకు మించిన ఔషధం మరొకటి లేదు. అయితే ఈ మజ్జిగని కూడా జీలకర్ర, ధనియాలు, కరివేపాకు పొడిని కలుపుకొని రోజుకు 2 లేదా 3 గ్లాసులు త్రాగి చూడండి. మీలో మీకు తెలియకుండానే అద్భుతమైన మార్పు వచ్చి తీరుతుంది. ఎంతోమంది మలబద్ధకం సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు. మలబద్ధకం అనేది మొలల వ్యాధికి, ఫైల్స్కి మూల కారణం. ఈ మలబద్ధకానికి నిజానికి అనేక కారణాలు ఉంటాయి. దానికి కారణం ఏదైనప్పటికీ కూడా ఉన్న జబ్బులకి తోడుగా ఈ మొలల వ్యాధి అదనంగా వస్తుంది. మలబద్ధకంలో కరివేపాకుని ఔషధంగా ఎలా వాడుకోవాలి అంటే, ఇందాక మనం చెప్పుకున్న ధనియాలు, జీలకర్ర, కరివేపాకు ఈ మూడింటిని కలిపి పొడి చేసుకొని తీసుకుంటూ ఉంటే దీంతో జీర్ణశక్తి పెరుగుతుంది. విరోచనాల బద్ధకం సరిచేయడానికి కరివేపాకు చక్కటి ఆహారం కింద ఉపయోగపడుతుంది. అలాగే బ్లీడింగ్ ఫైల్స్ ఉన్న మొలల వ్యాధిలో కూడా రక్తస్రావం తాలూకు తీవ్రత తగ్గించడానికి ఈ కరివేపాకు ఉపయోగపడుతుంది. అతిసార వ్యాధిలో కూడా ఈ కరివేపాకు ఉపయోగపడుతుంది. బాధాకరమైన అతిసార వ్యాధి, కలరాలో కూడా కరివేపాకు ఎంతో మేలు చేస్తుంది. విరోచనాలు ఏ కారణం వల్ల అవుతున్నా సరే ధనియాలు, జీలకర్ర, కరివేపాకు పొడిని మజ్జిగతో కలుపుకొని త్రాగించండి. వ్యాధి తీవ్రత ఎమ్మటే తగ్గుతుంది. అలాగే ఎంతోమంది సమస్య గ్యాస్ ట్రబుల్. గ్యాసే కదా అని అశ్రద్ధ చేయకూడదు. ఈ గ్యాస్ ట్రబుల్ ఎక్కువగా ఉండి అపాన వాయువులు, వీటితో కడుపుబ్బరింపు ఉంటూ మీరు బాగా అనీజీగా ఫీల్
ఫీల్ అవుతూ ఉంటే మనం చెప్పుకున్న ధనియాలు, జీలకర్ర, కరివేపాకు పొడిని మజ్జిగలో కలిపి త్రాగండి. దీంతో అద్భుతమైన ఫలితం కనిపిస్తుంది. ఇంకా విరోచనం సాఫీగా అవ్వాలంటే దానికి కూడా ఈ కరివేపాకు ఉపయోగపడుతుంది. కరివేపాకు మొక్క లేత వేరుని తీసుకోండి, ఎండబెట్టి దంచి మెత్తగా పొడి చేయండి. 1 నుంచి 4 చెంచాల పొడిని తేనెతో కానీ మజ్జిగతో కానీ కలిపి రాత్రిపూట పడుకునేటప్పుడు తీసుకుంటూ ఉండండి. తెల్లారిన తర్వాత మీకు సుఖ విరోచనం అవుతుంది. ఎంత తీసుకుంటే సుఖ విరోచనం సాఫీగా అవుతుంది, ఎంత తీసుకుంటే విరోచనం సాఫీగా అవ్వట్లేదో మీరు డిసైడ్ చేసుకోవాలి. డిసైడ్ చేసుకొని అంత మోతాదు మీరు తీసుకోవాలి. అలాగే చాలామందికి దురద, తలలో పొక్కులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కూడా ఈ కరివేపాకు మీకు ఉపయోగపడుతుంది. కరివేపాకు చెట్టు బెరడుని మెత్తగా దంచి కొద్దిగా నీళ్లు కలిపి వంటికి పట్టించి ఆరిన తర్వాత స్నానం చేయండి. దీంతో ఆ దురద పొక్కులు తగ్గుతాయి. కొంతమందికి వాంతులు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఈ వాంతులు కంట్రోల్ చేయకపోతే అది ప్రాణానికి ప్రమాదం అవుతుంది. ఇలాంటప్పుడు కూడా మనం కరివేపాకుని వాడుకోవచ్చు. కరివేపాకు బెరడుని నీళ్లకు వేసి బాగా మరిగించండి. ఆ కషాయంలో తీపి కలుపుకొని, అంటే బెల్లం కానీ ఇలాంటివి కలుపుకొని తాగితే అజీర్తి వల్ల వచ్చే వాంతులు తగ్గుతాయి. జిగట విరోచనాలు కొద్ది మందిని జీవితాంతం ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు కరివేపాకుని ఫ్రెష్గా తెచ్చి దంచి రసం తీయాలి. ఈ కరివేపాకు రసాన్ని అంటే 4 స్పూన్స్ చొప్పున రోజుకి 3 సార్లు త్రాగుతూ ఉంటే విరోచనాలు కంట్రోల్ అవుతాయి. అలాగే కంట్లో ఉండేటటువంటి సూక్ష్మాన్ని కూడా కంట్రోల్ చేస్తుంది. కరివేపాకుని ఫ్రెష్గా రసం తీయండి. దీని రసం తీసేటప్పుడు నూరేటటువంటి రోలు కానీ బండ కానీ ఫ్రెష్గా ఉండాలి, లేదంటే ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ కరివేపాకు రసాన్ని 2 లేదా 3 చుక్కలు కంట్లో వేసుకుంటూ ఉండాలి. దీంతో కళ్ళు శుభ్రమవుతాయి. అలాగే కంట్లో ఉండేటటువంటి సూక్ష్మం కూడా తొందరగా తగ్గుతుంది, పెరగదు. ఎందుకంటే సూక్ష్మం ఎందుకు పెరగదు అంటే ఇరిటేషన్కి కరివేపాకు ఏం చేస్తుందంటే ఇరిటేషన్ని తగ్గిస్తుంది. అలాగే కీటకాలు కుట్టినప్పుడు విషదోషం అనేది ఉంటుంది. అలాంటప్పుడు ఈ కరివేపాకు చెట్టు బెరడుని వెన్నపూసతో కలిపి ఎక్స్టర్నల్గా ఆ కీటకాలు కుట్టిన చోట రాయాలి. దీంతో ఆ విషదోషం అనేది తగ్గుతుంది. అలాగే మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.